Hello students, next concept, what is RLVP, how it is useful to determine the molar mass of a solute. 4 marks question, very most important, second year chemistry. RLVP definition చూడండి. The ratio between lowering vapor pressure and pure solvent vapor pressure is called RLVP. Next, to calculate molar mass of solute. So solution అనగానే మనకి 2 parts ఉంటాయమ్మా, solute and solvent. Then first one, that is solution containing a grams of non-volatile solute. The non-volatile solute weight a grams తీసుకున్నాం. సో దాంట్లో మాలిక్యులర్ వెయిట్ m తీసుకుంటారు. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు b గ్రామ్స్, మాలిక్యులర్ వెయిట్ w గ్రామ్స్. దాని నుంచి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ns ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a బై m, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు n0 ఈజ్ ఈక్వల్ టు b బై w. అకార్డింగ్ టు రౌల్స్ లా p0 మైనస్ ps బై p0 ఈజ్ ఈక్వల్ టు ns బై n0 ప్లస్ ns. S అంటేనేమో సొల్యూట్, O అంటేనేమో సాల్వెంట్. నెక్స్ట్ అకార్డింగ్ టు రౌల్స్ లా ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ns ఫార్ లెస్ దెన్ n0, అంటే nsతో కంపేర్ చేస్తే n0 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి p0 మైనస్ ps బై p0 ఈజ్ ఈక్వల్ టు ns బై n0. దాని నుంచి p0 మైనస్ ps బై p0, ns బదులుగా a బై m బై b బై w అని రాస్తాం. ఫైనల్గా p0 మైనస్ ps బై p0 ఈజ్ ఈక్వల్ టు a బై m ఇంటూ b బై w.